6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుండి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లు 5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 18 అడుగుల ఎత్తుతో విగ్రహాల నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. 2009లో డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. 6 దశాబ్దాల ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మొదలు పెట్టేందుకే విగ్రహాలు ఆవిష్కరించాం. స్వరాష్ట్ర కళ నిజమై సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ 1గా రూపొందుతుంది. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని, ఆత్మగౌరవాన్ని అందించినాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి 60 సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈనాడు పోయిన సంవత్సరం రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చినాం. ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైన తెలంగాణ అస్తిత్వం పరిరక్షణ కోసం ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విజయ దీక్ష దివాస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహుల చరిత్ర రాస్తే అందులో రేవంత్ రెడ్డి పేరే రాయాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు ఆయనకు లేదు అని మండిపడ్డారు. కాళోజీ, దాశరథి, గద్దర్ అవార్డును కాదని, రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని రేవంత్ మాట్లాడడం రాష్ట్ర పురస్కారాలను అవమానించడమే అని అన్నారు. దీక్షే లేకపోతే తెలంగాణ ప్రకటనే రాదు. ఈ ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. ఇలా ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇలా చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి గురించి కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే రేవంత్ అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజీనామాలు చేయండి అంటే జిరాక్స్ కాగితాలు ఇచ్చిన వ్యక్తి. అరే ఉద్యమానికి గెలిచి రావయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే
వెన్నుపోటని రాయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం, ఒక వెన్నుపోటు. ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు. ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి. ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రజలు పెట్టుకున్న తల్లి, భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయన ఒక నకిలీ తల్లిని. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అయితే ప్రణాళిక లోపాల కారణంగా ప్రయాణికులకు కలిగించిన తీవ్ర ఇబ్బందులకు సంస్థను బాధ్యుల్ని చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించని ఏ ఎయిర్లైన్స్ సంస్థను కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సంక్షోభం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇండిగో తన రోజువారీ సర్వీసుల్లో 5% కోత విధించాలని డీజీసీఏ ఆదేశించింది. షెడ్యూళ్లను సమర్థంగా నిర్వహించడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. As I rise to speak today, I would like to inform this august house that the disruption caused by Indigo's recent operational failures is now rapidly stabilizing. Indigo's daily flights, which had fallen drastically to 706 on 5th of December, have recovered to over 1,800 flights yesterday and are expected to rise further today. All other airlines continue to operate smoothly across the country, and the airports are reporting normal conditions without crowding or distress. Refunds, baggage tracing, and passenger support measures remain under continuous supervision by the ministry. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action as empowered under the Aircraft Rules and Act will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ఏర్పాటుకు మొదటి అడుగు పడిన వేళ వాటిని గుర్తు చేసుకుంటూ నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా విజయ దివాస్ను ఘనంగా నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. నేడు కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 ఏళ్ల నిరీక్షణ అనంతరం కేసీఆర్ దీక్షతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటున్నామని, ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎన్నో ఏళ్లకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్తామని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ప్రాణాలను అడ్డం పెట్టైనా సరే తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో అనే ఒక నిదానంతో ఆ రోజున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం ఉన్న బీజేపీ పార్టీ మెడలుంచి ప్రతి తెలంగాణలో బిడ్డ
తెలంగాణ బిడ్డ ఆ రోజున మాకు తెలంగాణ కావాలని పెద్ద ఎత్తుగా ఆ రోజున పొంగిపోయించే విధంగా ఉద్యమకారులు వాళ్ళన్నిటికీ తిండి లేక తిప్పలు లేక ఎన్ని ఉన్నా సరే ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టకున్నా సరే అన్నం లేకున్నా సరే తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచార్య అయినటువంటి గొప్ప గొప్ప పిల్లలు కూడా ఆ రోజున తెలంగాణ రాష్ట్రానికి బలైపోయారు. వాళ్ళకు కూడా జోహార్లు అర్పిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి జరిగిందనేటటువంటి చూశారు. ఇలా భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఇలా హైదరాబాద్ నగరమే కానీ తెలంగాణ రాష్ట్రమే బ్రహ్మాండంగా డెవలప్ కాబోతా ఉంది. దానికి నిదర్శనము తెలంగాణ అమరవీరులు, తెలంగాణ కళాకారులు, విద్యార్థులు ఎంతో మంది ఫలితమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆదాయం పెంచడం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 3,50,000 కోట్ల బడ్జెట్ ఉంటే కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత పోస్టర్ను తొలగించి వేశారు. నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు. పార్టీ నుండి విడిపోయి వేరే పార్టీ పెట్టిన కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో మహిళ అని గౌరవించడంతోనే ఫోటోను ఉంచామని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ ఆఫీసర్ హరిప్రియ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమం అన్నారు. వట్టి మీనపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలో ప్రచారం జోరుగా సాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులుగా ముందుకు వచ్చిన సుక్కమెల్ల మనమ్మ రామ్రెడ్డి దంపతులు గ్రామ ప్రజలతో భేటీ అవుతూ తమ అభిప్రాయాలు, సేవా కార్యక్రమాలను వివరించారు. గ్రామంలోని ప్రతి వీధిని సందర్శిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గ్రామ అభివృద్ధి తమ లక్ష్యమని అభ్యర్థి మనమ్మ తెలిపారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, వైద్య సదుపాయాలు, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తామని ఆమె హామీ ఇచ్చారు. తమకు అవకాశమిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, అందరి ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిపించాలని మనమ్మ రామ్రెడ్డి దంపతులు ప్రజలను కోరారు. గ్రామస్తులు కూడా ప్రచారంలో ఆసక్తిగా పాల్గొంటూ ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుంటే వట్టి మీనపల్లిలో రాజకీయ చైతన్యం మరింతగా పెరిగింది. భారీగా అందరి ప్రజల సహకారంతో భారీ విజయం దిశగా సాగుతుంది. అందరి సపోర్ట్ ఉంది. అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈసారి తప్పకుండా గెలుస్తాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని మేము పరిష్కరించడానికి అన్ని వేళలా అందరితోటి అన్ని రకాల అందరినీ కలుపుకొని పోయి అన్ని పనులు చేస్తాం. తాగునీటి సమస్య కానీ, మురుగునీటి సమస్య అన్నీ అందరు కలిపి అందరి ఆశీస్సులతో ఈసారి మేము భారీ విజయంతో గెలుస్తున్నాం. వాళ్ళకి తంగా అన్ని వివరిస్తున్నాం. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య నుంచి ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి అన్ని విధాలా మేము అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని వాళ్ళ సమస్యలను మేము తీరుస్తాం. మేము కూడా అంటే చదువుకున్న వ్యక్తులుగా నేను డాక్టరేట్ చేశాను. చదువుకున్న వ్యక్తులు పాల్గొని గ్రామ పంచాయతీ సమస్యలు పూర్తి తెలుసుకొని గ్రామాన్ని దేశంలో ఒక అత్యున్నత గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలని మేము అనుకొని మా పెద్దమ్మ గారు అన్నటువంటి మానమ్మని బరిలోకి దించి ఉంగరం గుర్తుకు ఓటేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. గ్రామంలో ప్రతి సమస్యను మాకు అంటే పూర్తిగా అవగాహన తెలుసు కాబట్టి
ఇంకే సమస్య ఉంటే ఆ సమస్యలను మేము వాటిని పూర్తిగా పరిశీలించి వాటిని సంపూర్ణంగా మేము అభివృద్ధి చేస్తామని మాటిస్తూ మేము పూర్తిగా గెలవబోతున్నాము. మాకు అందరి గ్రామ ప్రజల సపోర్ట్ ఉంది. మేము ఎల్లుండి 14 జరిగే ఎలక్షన్స్లో మాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి మేము గెలవబోతున్నాం ఆశిస్తున్నాము. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేశారు. కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్, తెల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, చిట్టి ఉమేష, అదేవిధంగా ఎన్టీఆర్ ఫౌండేషన్ పృథ్వీరాజ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేను సచ్చుడో లేకపోతే తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఒకటి తీసుకొని మరి 60 సంవత్సరాల కళ ఇప్పుడే మా కుమారన్న చెప్పినట్టు 1200 మంది విద్యార్థులు మరి అమరులై తెలంగాణని చూడాలి అన్న కోరికతోటి తెలంగాణ గురించి పోరాడి అమరులైన విద్యార్థులకు జోహార్ పలుకుతూ వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మరి ఇవాళ తెలంగాణ ఇస్తాము అని కేసీఆర్ గారి నిరాహార దీక్ష చేసినందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తే కానీ నేను నిరాహార దీక్ష ఆపను అని చెప్పి మరి దీక్షా దివస్ అన్న ఒక పేరుతోటి తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండాన్ని చేసిన ఈ 11-12 రోజుల్లో మరి కేసీఆర్ గారు ఇవాళ డిసెంబర్ 9 రోజు మరి తెలంగాణని మరి ప్రకటించింది కాబట్టి ఇవాళ మేము విజయ్ దివస్ అన్న పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి మరి ఇట్లాంటి రోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ల మరి మెట్టుకుమార్ గారి ఆధ్వర్యంలో అదే రకంగా మా శ్రీకాంత్ గౌడ్ గారు, మా మాజీ కార్పొరేటర్ అంజన్న గారు, ఇక్కడ కుమార్ గౌడ్ గారు, మరి శ్రీనన్న గారు, మరి సోమరెడ్డి గారు, అదే రకంగా పరమేష్ గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పృథ్వీరాజ్ గారు, మాణిక్ గారు, మరి మా పార్టీ సత్తన్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2వ గ్లోబల్ సమ్మిట్ అండ్ ట్రీట్మెంట్ మెడిసిన్కు భారత్ అధికారికంగా కౌంట్డౌన్ ప్రారంభించింది. ఈ సదస్సు డిసెంబర్ 17 నుండి 19 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ఈ సమ్మిట్కు సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఎర్రగడ్డలోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఈ 2వ అంతర్జాతీయ సదస్సుకు భారత్ సహా ఆతిథ్యం ఇవ్వడం గర్వించదగ్గ విషయమని అధికారులు తెలిపారు. 100కు పైగా దేశాల నుండి మంత్రులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. Evidence-based traditional medicine practices for global health and well-being. The Ministry of Ayush, Government of India yesterday held a curtain-raiser press conference at the National Media Center, New Delhi, to outline key themes and international participation for the 2nd WHO Global Summit on Traditional Medicine, scheduled to be held from 17 to 19 December 2025 at Bharat Mandapam, New Delhi. With yesterday's curtain raiser event, India has officially launched the countdown to the 2nd WHO Global Summit on Traditional Medicine, reaffirming its commitment to advancing holistic, integrative. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2వ WHO గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అది ఈ నెల డిసెంబర్ 17 నుంచి 19వ తారీఖు మధ్యలో న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందంటే ప్రాచీన వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా మన భారత వైద్య విధానాలు తీసుకుంటే ఆయుర్వేద,
యునాని, సిద్ధ, హోమియోపతి, న్యాచురోపతి ఈ అన్ని ప్రాచీన వైద్య విధానాల్లోని రీసెర్చ్ని పెంపొందించడము, మరి ఆధునిక వైద్యంతో సమన్వయం చేసుకోవడము, ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని చెప్తాము. మనం ఎవిడెన్స్తో పాటు మన వైద్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ చర్యలన్నీ ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రజలు ఆఫ్లైన్లో దీన్ని గ్లోబల్ సమ్మిట్ని వీక్షించవచ్చు. కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ ఆధ్వర్యంలో ఆసియాలోని అత్యంత భారీ స్థాయి నూతన సంవత్సరం వేడుకలను వార్ ఆఫ్ డీజేఎస్ను నిర్వహించనున్నట్టు కంట్రీ క్లబ్ ఎండి రాజిరెడ్డి ప్రకటించారు. రసూల్పురాలోని పోలీస్ హాకీ స్టేడియంలో డిసెంబర్ 31న జరగనున్న ఈ వేడుకకు సంబంధించి బేగంపేట కంట్రీ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నటి షోక్ డ్యాన్స్ ఐకాన్ సిమ్రాన్ ఆజుహా కూడా హాజరయ్యారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలు వనీష్ ఎక్స్టసీలతో ఈ సందర్భంగా లైవ్ డీజే ప్రదర్శనతో ఉరుతొలగించారు. గతంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర నటులు, కపిల్ దేవ్, పివి సింధు వంటి క్రీడా దిగ్గజాలతో స్టార్ స్టడెడ్ వినోద కార్యక్రమాలను తాము నిర్వహించామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దేశంలోని ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, సూరత్, కొల్లాపూర్లోని తమ క్లబ్లు, రిసార్ట్లలో ఆసియాలోని అతిపెద్ద న్యూ ఇయర్ బాష్ 2026ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిటీకి సంబంధించి తమ ప్రధాన వేదిక వార్ ఆఫ్ ది డీజేఎస్ నగరంలోని పోలీస్ హాకీ స్టేడియంలో జరగనుందని, దీనిలో ప్రముఖ తారాల ప్రదర్శనలు, డీజే సెట్తో పాటు టాలీవుడ్ తారాల డ్యాన్స్ ప్రదర్శనలు, నేపథ్య గాయకులు, మ్యూజికల్ నైట్ ప్రధాన ఆకర్షణగా పేర్కొన్నారు. Where lakhs of beautiful souls, where families come together and celebrate together only at Country Club. All roads lead to Country Club for this New Year Eve. 2025 has been very special for Country Club. Yes, besides zero debt, we also had great associations. So 2026 is going to be the brightest year, where we shall keep on revealing something which is unique, unexpected, and great surprises. War of the DJs, where we ring in the year 2026, and we are truly thankful to all our friends from the media, and thank you for all the abundance and showers of faith and love on the one and only Mr. Rajiv Reddy. Thank you, sir. As always, Country Club has rocked, and with a zero debt, heartfelt congratulations, and we truly look forward. So all the systems will be in place, and I hope everything goes well, because more or less in Hyderabad at least, only meant for families and no drinks. So I think it should be an awful evening. And the rest of the country also, all roads will lead to the Country Club. Whether it is Delhi, or whether it is Bombay, or whether it is Surat, or whether it is Pune, or whether it is Kerala, all the roads will be leading to the Country Club. The kind of a vibe what we have got. 11న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో ఏర్పాటును పరిశీలించారు క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి. స్టేడియం మొత్తం తిరిగి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి. పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లపై చర్చించారు క్రీడా శాఖ మంత్రి. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ చారో సింహా, జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, స్పోర్ట్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.